ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, తెనాలి రామలింగడు ఉండేటువంటి రాజ్యము విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉండేవాడు కదా. శ్రీకృష్ణదేవరాయల వారికి తన ప్రజల సంతోషంతో పాటుగా వారిలో కళలను ప్రోత్సహించడానికి, వారికి కళల పట్ల ఆసక్తిని కలిగించడానికి ఎప్పుడూ ఏదో ఒక పోటీని నిర్వహించి అందులో గెలిచిన వారికి విలువైన బహుమతులు ఇచ్చి సత్కరించేవారు. రాయల వారికి కవిత్వం రచనలతో పాటుగా చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ అన్న చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఇప్పుడు విజయనగరంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించి దానికి అతిథులుగా పొరుగు రాజ్యాల రాజులను కూడా ఆహ్వానించాలి అని అనుకుంటాడు. అందరికీ వెంటనే ఆహ్వానాలు పంపండి అని ఆదేశిస్తారు రాయలవారు. కొన్ని రోజుల తర్వాత మంత్రిగారు లేచి, ప్రభు, మన పొరుగున ఉన్న అన్ని రాజ్యాల వారికి చిత్రలేఖన పోటీల గురించి వర్తమానం పంపాము. వర్తమానం అంటే లెటర్. అందరూ రాజులు వస్తామని తిరిగి రిప్లై ఇచ్చారు. కానీ మన పొరుగున ఉన్న సుబాల రాజ్యపు రాజు మాత్రం మనల్ని ఎలాగైనా అవమానించాలని, ఓడించాలని ఒక షరతు పెట్టాడు. అది ఒప్పుకుంటేనే మీ రాజ్యానికి వస్తాను అని తిరిగి నాకు రిప్లై పంపాడు అని చెప్తాడు. అప్పుడు రాయలవారు, ఎన్నిసార్లు మన చేతిలో ఓడిపోయినా ఆ సుబాల రాజుకి మన మీద గెలవాలని ఎంత కోరికగా ఉందో అని చెప్పి, ఇంతకీ అతను ఏమని వర్తమానం పంపాడు వివరించండి మంత్రివర్య అని అడుగుతాడు. వెంటనే మంత్రిగారు, మహారాజా, మనము ఒక చిత్రం వేసి ఆ సుబాల రాజుకు పంపితే అది అతనికి నచ్చితేనే ఈ చిత్రలేఖన పోటీలకు వస్తానని వర్తమానం పంపాడు. కానీ అతను మనల్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని తెలివిగా ఈ పన్నాగం పన్నాడు. ఇప్పుడు మనం ఎంతటి అందమైన చిత్రం వేసి పంపించినా కూడా అతడు దాన్ని చూసి తనకు నచ్చినా కూడా నచ్చలేదని చెప్పి మిమ్మల్ని అవమానించాలి అని అనుకుంటున్నాడు మహారాజా అని చెప్తాడు మంత్రి. అప్పుడు రాయలవారు, ఇది మాకు మాత్రమే అవమానం కాదు మంత్రివర్య, మన విజయనగరం పరువు ప్రతిష్టలకు సంబంధించింది కాబట్టి అతనికి ఎలాంటి చిత్రపటం వేసి పంపిస్తే అతనికి నచ్చుతుందో బాగా ఆలోచించి చెప్పండి. అతను మనలో ఈ పోటీని పెట్టాడు కాబట్టి మనకు రేపటిలోగా పంపమని గడువు ఇచ్చాడుగా, మనం ఈరోజే దానిని పంపించి మన సత్తా ఏంటో అతనికి తెలియజేయాలి అని ఆదేశిస్తారు. సభలో ఉన్న వారందరిలో ఒకరు, మహారాజా, పక్షులలో అత్యంత అందమైనది మయూరం, దానిని చిత్రించండి అని. ఇంకొకరు, మహారాజా, సృష్టిలోనే అత్యంత సౌందర్య రాశులంటే స్వర్గంలో ఉండే రంభ, ఊర్వశి, మేనకలు అంటారు కదా, వారికంటే అందంగా చిత్రాన్ని చిత్రించి పంపుదాం అని అందరూ తమ తమ ఆలోచనలు చెప్పారు. ఇక మిగిలినది మన రామలింగడు ఒక్కడే. అప్పటి వరకు అందరి సమాధానాలు విన్న రాయలవారికి అవి సంతృప్తిని ఇవ్వలేదు. మనం ఎంత అద్భుతమైన చిత్రం పంపినా నచ్చలేదని చెప్పాలని పన్నాగం పన్నినవాడు నచ్చితే మాత్రం చెప్తాడా? అక్కడ తలపై చెయ్యి పట్టుకొని ఆలోచిస్తున్నటువంటి తెనాలి రామలింగుడితో, ఏమంటారు రామలింగ, మరి మీ యొక్క ఆలోచన ఏమిటి అని అడిగాడు రాజుగారు. అలా పిలవగానే రామలింగుడు ఉలిక్కిపడి లేచి, తప్పకుండా మహారాజా, మనం అతనికి పంపేది అతనికి నచ్చకపోయినా నచ్చిందని చెప్పేలా ఉండాలి అంటారు కదా, అంతే కదా? అలాగే మహారాజా, దానికి మనం ఆ సుబాల రాజ్యపు రాజుగారి చిత్రాన్నే చిత్రించి పంపుదాం. ఆ చిత్రపటాన్ని చూశాక అతను నచ్చలేదని ఖచ్చితంగా చెప్పలేడు కదా మహారాజా అని చెప్తాడు. అది విన్న వెంటనే రాయలవారు చప్పట్లు కొడుతూ, భలా రామలింగడు గారు, మీకు మీరే సాటి అని మరోసారి నిరూపించారు అని అనగానే సభికులంతా రామలింగడుపై మనసులో అసూయపడుతూ పైకి నవ్వుతూ చప్పట్లు కొట్టారు. నిజమే కదా, ఎవరిదైనా ఫోటో చూసి ఎవరు వీడు ఎట్లున్నాడో బాగలేడని వాళ్ళు తిట్టుకుంటారా? ఇదే ఆలోచన వచ్చిందన్నట్టు రామలింగడికి. కాబట్టి ఆ రాజు ఎవరైతే ఛాలెంజ్ చేసిండో ఆ రాజు యొక్క ఫోటోని మళ్ళీ డ్రా చేసి పంపమని చెప్పిండ్రట. ఇంతలో రాయలవారు రామలింగడికి తన మెడలోని ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. దాన్ని చూసిన సభికులు కోపంతో ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టారు. తర్వాత సుబాల రాజ్యపు రాజు చిత్రాన్ని చిత్రించి ఆ సుబాల రాజ్యానికి పంపారు. ఇక సుబాల రాజ్యంలో రాజుగారు, ఈసారి నేను పంపిన వర్తమానానికి ఆ రాయలవారి దగ్గర నుండి రేపు ఎటువంటి సమాధానం రాదు అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడే రాజభటుడు వచ్చి, అవును ప్రభు, రేపు వారు ఎటువంటి వర్తమానం పంపరు, ఎందుకంటే ఈరోజే మీకోసం చిత్రపటాన్ని పంపారు. అది విన్న సుబాలరాజు ఆశ్చర్యపోతూ, వెంటనే దాన్ని తెరవండి, నచ్చలేదని చెప్పి ఇప్పుడే వర్తమానం పంపుదాం అని కోపంగా అంటాడు. రాజభటుడు దాన్ని తెరవగానే దాన్ని చూసిన సుబాలరాజుకి నోట మాట రాలేదు, ముఖం పాలిపోయింది.
తను ఓడిపోయానని గ్రహించి రాయలవారి క్షమాపణలు చెబుతూ చిత్రలేఖన పోటీలకు తప్పక వస్తామని వర్తమానం పంపక తప్పలేదు. సుబాలరాజు పంపిన వర్తమానం చూసినటువంటి రాయలవారు తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు కూడా ఉంటాడని మరోసారి రుజువైంది అని అంటాడు. కొన్ని రోజుల తర్వాత చిత్రలేఖన పోటీలు ఘనంగా జరిగాయి. అందరూ పొరుగు రాజ్యాల రాజులతో పాటుగా ఆ సుబాలరాజపు రాజు కూడా వచ్చి చిత్రాలను ఆస్వాదించారు. అంటే తెలివిగా ఆలోచించేటువంటి పని ఎవరిది ఇక్కడ? తెనాలి రామలింగడిది.